విచిత్రం ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ పాపం లేదు. ఇక కథలోకి వెళ్దాం. ఒక స్వాములవారు తత్వం వినవచ్చిన జనానికి ధర్మబోధ చేస్తున్నాడు. అక్కడికి ఇద్దరు దొంగలు వచ్చారు. అందులో ఒకడు స్వాములవారి బంగారు గిన్నెను చల్లగా కాజేసి చంకలో దాచుకున్నాడు. అది చూసి రెండవ దొంగ, స్వాములవారి సొత్తు దొంగలించటం పాపంరా అని అన్నాడు. స్వాములవారే ఇస్తే పాపం లేదు కదా అన్నాడు మొదటి దొంగ. ధర్మబోధ ముగిసి అందరూ వెళ్ళిపోబోతూ ఉండగా ఆ దొంగ స్వాములవారి దగ్గరికి పోయి, స్వామి, నేనొక అపచారం చేశాను, ఒక బంగారు గిన్నెను దొంగలించాను అని అన్నాడు. దాన్ని తీసుకెళ్లి యజమానికిచ్చేసేయ్, నిన్ను పాపం అంటుకోదు అన్నాడు స్వాములవారు. మీకే ఇచ్చేస్తాను, పుచ్చుకోండి అన్నాడు దొంగ. నాకు వద్దు, అది ఎవరిదో వారికే ఇచ్చేసేయ్ అన్నాడు స్వాములవారు. వారు తీసుకోపోతేనో అన్నాడు దొంగ. అప్పుడు నువ్వే ఉంచుకోవచ్చు అన్నాడు స్వాములవారు. దొంగ స్వాములవారికి నమస్కారం చేసి తోడు దొంగతో సహా వెళ్ళిపోయాడు. ఇలా పాపం లేదు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ చీలిన దారులు. పూర్వం వారణాసిలో ఒక గురుకులం ఉండేది. అక్కడికి అన్ని ప్రాంతాల నుంచి బ్రహ్మచారులు విద్యాభ్యాసం నిమిత్తం వచ్చేవారు. ఒకసారి ఆ గురుకులానికి తేజసింహుడు అనే కుర్రవాడు 10 ఏళ్లవాడు వచ్చాడు. అతను మంచి చురుకైనవాడు. చదువుకుంటూ అతను రోజు అరణ్యానికి వెళ్ళి సమిధలు తెచ్చేవాడు. ఆ అడవిలోనే తేజసింహుడికి అఘోరదాసు అనే కుర్రవాడు, అతని ఈడువాడే పరిచయమయ్యాడు. రోజు ఇద్దరు అడవిలో కలుసుకొని కబుర్లు చెప్పుకునేవారు. అఘోరదాసు తేజసింహుడికి తమ ఆటవిక జీవితం గురించి వివరంగా చెప్పేవాడు. అఘోరదాసు తండ్రి ఆటవికుల నాయకుడు. అతను దారులు కొట్టడంలో గొప్ప నేర్పరి. అతన్ని గురించి నగరాలలో గజదొంగ అని చెప్పుకునేవారు. అఘోరదాసు తండ్రి తాను కొల్లగొట్టిన ధనంతో ధనికుడు అయిపోక దాన్ని తమ జాతికంతకు సమంగా పంచేవాడు. ఆ ఆటవిక జాతి వాళ్ళు మహాశక్తిని పూజించేవారు. ఆ మహాతల్లిని పూజించకుండా వాళ్ళు ఏ పని చేసేవారే కారు. అఘోరదాసు అతని జాతి వాళ్ళు అనాగరికంగా జీవించటం తేజసింహుడికి బాధ కలిగించింది. అతను తన మిత్రుణ్ణి, నువ్వు కూడా పెద్దవాడివై మీ తండ్రిలాగే బ్రతుకుతావా, నాగరికంగా బ్రతకకూడదా అని అడిగాడు. ఎన్నో తరాలుగా వస్తున్న మా జీవితం ఎలా మార్చుకోను? నీ చదువు వేరు, నా చదువు వేరు. నీ జీవితం వేరు, నా జీవితం వేరు. నిన్ను మాలాగా బ్రతకమంటే అది నీకు సాధ్యమవుతుందా? నాకు కూడా అంతే అన్నాడు అఘోరదాసు. వారిద్దరి మధ్య అన్నీ తేడాలే. అయినా అది వారి స్నేహానికి అడ్డు రాలేదు. కొన్ని ఏళ్లకు తేజసింహుడి విద్యాభ్యాసం ముగిసింది. అతను చివరిసారి అడవికి వెళ్ళి తన ప్రాణ స్నేహితుడైన అఘోరదాసును కలుసుకొని అతనికి వీడ్కోలు చెప్పి వచ్చేశాడు. ఆ తరువాత కొద్ది కాలానికే తేజసింహుడు కాశీరాజు గారి కొలువులో చేరాడు. అరణ్యంలో అఘోరదాసు తన తండ్రి చనిపోగా తమ జాతికి నాయకుడై తండ్రిని మించి సాహసం ప్రదర్శిస్తూ అద్భుతమైన నేర్పుతో దారి దోపిడీలు చేయటం ప్రారంభించాడు. రాను రాను అఘోరదాసు చేసే దారి దోపిడీలు మితిమీరిపోయాయి. వారణాసికి వచ్చే పోయే ధనికులకు, వర్తక బృందాలకు అతను సింహస్వప్నమైపోయాడు. అతన్ని పట్టటానికి రాజు చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. అరణ్యంలో ఆటవికులకు ఉండే స్థానబలం రాజుగారి సైనికులకు లేకపోయింది. అఘోరదాసును పట్టుకున్న వారికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి తన అనంతరం రాజయ్యేటట్టుగా చేస్తానని రాజు ప్రకటించాడు. ఈ ప్రకటన విని చాలామంది యోధులు అఘోరదాసును పట్టటానికి ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నాలు కూడా వృధా అయ్యాయి. తేజసింహుడు తన చిన్ననాటి మిత్రుడి చర్యలను గురించి విన్నప్పుడు చాలా బాధపడేవాడు. తాను ప్రయత్నించి ఉంటే అఘోరదాసు తన వెంట వచ్చి నాగరిక జీవితంలో రాణించేవాడేనని, గట్టి ప్రయత్నం చేయకపోవటం వల్ల తన తప్పేనని అతను అనుకున్నాడు. అఘోరదాసును పట్టణం తన ఒక్కడికే తెలుసు. ఆటవిక జీవితం సమగ్రంగా తెలిసినవాడు రాజుగారి కొలువులో మరొకడు లేడు.
అయినా చాలా కాలం అతను అఘోరదాసును పట్టడానికి ప్రయత్నించనే లేదు. తేజసింహుడు చూస్తుండగానే నగరంలోని జీవితం స్తంభించిపోసాగింది. నగరంలో ఉండే వర్తకులు పై దేశాలకు పోవటం మానేశారు. పై దేశాల వాళ్ళు రావటము నిలిచిపోయింది. నగరంలో సంక్షోభం తల ఎత్తి నానాటికి తీవ్రమైపోయింది. అటువంటి పరిస్థితిలో తేజసింహుడు నగర ప్రజల క్షేమం కోరి కొద్దిమంది సైనికులను వెంటబెట్టుకొని రాత్రివేళ అఘోరదాసు ఒంటరిగా మహాశక్తిని పూజించటానికి వెళ్ళే సమయంలో అతన్ని పట్టుకొని నగరానికి తెచ్చాడు. రాజుగారు తాను ప్రకటన చేసిన ప్రకారం తన కుమార్తెను తేజసింహుడికిచ్చి పెళ్లి చేసి రాజ్యాభిషేకం కూడా చేశాడు. తేజసింహుడు అఘోరదాసుకు యావజ్జీవ కారాగారవాస శిక్ష విధించి భోజనం మొదలైన వాటికి ఏ లోటు లేకుండా ఏర్పాటు చేశాడు. అఘోరదాసు పట్టుబడటంతో అరణ్యంలో దొంగతనాలు నిలిచిపోయాయి. అఘోరదాసు కాలక్రమాన ముసలివాడై కారాగృహంలోనే మరణించాడు. తేజసింహుడు తన రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలించి ప్రజల సుఖసౌఖ్యాలు సంపద వృద్ధి అయ్యేటట్టుగా చూసి గొప్ప ఖ్యాతిని తెచ్చుకున్నాడు. కాలక్రమాన తేజసింహుడు కూడా దేహం చాలించాడు. అతనికి స్వర్గం లభించింది. స్వర్గంలో అతనికి అఘోరదాసు ఎదురు వచ్చాడు. అలాంటి చోట అఘోరదాసును చూసి మొదట తేజసింహుడు ఆశ్చర్యపడి తరువాత ఎంతో సంతోషపడ్డాడు. ఇద్దరి స్నేహము స్వర్గంలో అవిచ్ఛిన్నంగా కొనసాగింది. ఇలా బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా అఘోరదాసు దారిదోపిడీలు చేసిన పాపి, తేజసింహుడు మిత్రద్రోహం చేసిన పాపి, ఈ పాపులిద్దరికీ స్వర్గం ఎలా సంప్రాప్తమైంది? తేజసింహుడి విద్యాభ్యాసం పూర్తి అయ్యాక చీలిపోయిన ఇద్దరి దారులు స్వర్గంలో ఎలా కలుసుకున్నాయి? వాళ్ళ స్నేహం తిరిగి ఏ కారణం చేత కొనసాగింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, తేజసింహుడు అఘోరదాసు వేరువేరు ధర్మాలు గలవాళ్ళు. వాళ్ళ సమాజాలు సంస్కృతులు జీవిత విధానాలు ఒకటి కావు. ఎవరి ధర్మాన్ని వారు నెరవేర్చటం పాపం కాదు. ఆటవికుల నాయకుడుగా అఘోరదాసు దారిదోపిడీలు చేసి తన జాతిని వృద్ధిపరిచి పుణ్యం సంపాదించుకున్నాడు. అలాగే అఘోరదాసు చేసే దోపిడీలు అరికట్టి తేజసింహుడు తన సమాజానికి మేలు చేకూర్చి పుణ్యం కట్టుకున్నాడు. అతను రాజకుమార్తె కోసం కానీ రాజ్యం కోసం కానీ మరొక స్వార్థంతో కానీ అఘోరదాసును పట్టుకోలేదు. అందుచేత ఇద్దరికీ స్వర్గం లభించింది. ఇక స్నేహం అన్నది వ్యక్తుల మధ్య ఏర్పడే భావం. దానికి సమాజంతో సంబంధం లేదు. అందుకనే తేజసింహుడు విద్యార్థిగా ఉంటున్న కాలంలోనే అఘోరదాసుతో స్నేహం కుదిరింది. ఈ లోకం దాటినాక నిలిచేది వ్యక్తులే కాని సమాజ ధర్మం కాదు. సమాజ ధర్మం కేవలము ఇహలోకానికి సంబంధించినది. అందుచేత స్వర్గంలో వాళ్ళ స్నేహం అవిచ్ఛిన్నంగా కొనసాగింది అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇలా చీలిన దారులు అనే ఈ కథ సమాప్తమైంది. ధర్మయుద్ధం. ఈ కథను రాసిన వారు పి. యమునా బాబు. ఇక మొదలు పెడదామా? విక్రమదేవుడు అలకాపురి రాజ్యానికి ప్రభువు. ఆయన సేనానాయకులలో కంఠీరవుడు ఘనుడు. ఒక విజయదశమి నాడు రాజు సేనానాయకులు పరివారము అంతా వెన్నెట్లో కూర్చొని ఉబుసలాడుకుంటూ ఉన్నారు. అప్పుడు ఒక విచిత్రమైన వ్యక్తి గుర్రం మీద వచ్చి దిగాడు. అతన్ని చూస్తూనే పరివారంలో ఒకడు, ఎవరు నీవు? మిత్రుడివా శత్రుడివా అని అడిగాడు. ఆ వ్యక్తి, మిత్రువును కాదు శత్రువుని కాను, నేనొక యోధుణ్ణి అని అన్నాడు. అయితే నీకేం కావాలి అని కోపంగా చూశాడు విక్రమదేవుడు. యోధుడికి కావలసినదేమిటి? బలాబలాలు చూసుకోవటమేగా అని ఎదురు ప్రశ్న వేశాడు ఆ వ్యక్తి నవ్వుతూ. ఈ మాటకు అందరూ అతనికేసి చూశారు. అతను ఆజానుబాహు, నల్లటి గడ్డం, చేతిలో తలతలా మెరిసే గండ్రగొడ్డలి. ఈ వేషం చూసి అందరకు భయం కలిగింది. సరి, నీతో యుద్ధం చేయటానికి మా సేనాని కంఠీరవుడు అని రాజు అనేసరికల్లా కంఠీరవుడు లేచి నిలబడ్డాడు. అప్పుడు యోధుడు నవ్వుతూ,
నేను యుద్ధం కోసమని రాలేదు. ఇదిగో ఈ గండ్రగొడ్డలి చూశారు కదా. మీలో ఎవరైనా సరే దీనితో నా కంఠం మీద ఒక్క దెబ్బ వెయ్యండి. ఒకటే దెబ్బ. ఈ దెబ్బకు గాను నన్ను కొట్టిన యోధుడు వచ్చే ఏడు మళ్ళీ ఇదే పండగ రోజున నా వద్దకు వచ్చి ఇదే గండ్రగొడ్డలితో మెడ మీద ఒక్క దెబ్బ తినాలి అని అన్నాడు. చిత్రమైన ఈ కోరిక వినగానే అందరూ పకపక నవ్వారు. పదునైన ఆ గండ్రగొడ్డలితో కంఠం మీద దెబ్బతిని ఇంకా బ్రతికి ఉండటమా? ఈ దెబ్బకు మళ్ళీ సంవత్సరం గడిచాక బదులు దెబ్బతీయటమా? అందరూ విస్తుపోయి చూస్తూ ఉన్నారు. యోధుడు తయారుగా ఉన్నాడు. కంఠీరవుడు యోధుని చేతిలోని గండ్రగొడ్డలి తీసుకొని రెండు చేతులతో బలంగా కంఠం మీద ఒక్క వేటు వేశాడు. ఆశ్చర్యం! గండ్రగొడ్డలి కంఠంలో సగం వరకు దిగింది. కాని ఒక్క నెత్తురు బొట్టైనా కింద రాలలేదు. యోధుడు నిలబడే ఉన్నాడు. గొడ్డలి లాగేసి మెడ తడుముకున్నాడు. అంతే, అతనికి ఏమీ జరగనట్టే అనిపించింది. ఎప్పటిలాగా అతను నవ్వుతూ కంఠీరవుడికేసి చూసి, ఓయి, మాట తప్పక నీవు సరిగ్గా మళ్ళీ ఈ రోజు నాటికి నేనుండే ఫలానా గిరిదుర్గానికి వచ్చెయ్ అంటూ గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు. అందరూ నిర్ఘాంతపోయారు. ఏడాది ఇట్టే గడిచిపోయింది. చూస్తూ ఉండగానే విజయదశమి దగ్గర పడింది. ఆ యోధుని మహిమను గురించి రాజు కాని మంత్రి కాని ఏమీ నిర్ధారణ చెయ్యలేకపోయారు. ఏమైనా కాని మాట నిలుపుకోవాలంటే కంఠీరవుడు గిరిదుర్గం వెళ్ళి తీరవలసిందే. ఆ యోధుడు దెబ్బ తీసుకోటానికి అవకాశం ఇవ్వవలసిందే. మాట నిలబెట్టుకోకుంటే రాజుకి రాజ్యానికి కూడా కలంకం. కనుక బాగా ఆలోచించి విక్రమదేవుడు పరివారము కంఠీరవుణ్ణి సాగనంపారే కాని తమ సేనాని మళ్ళీ తిరిగి వస్తాడనే నమ్మకం ఎవరికీ లేదు. అటువంటి గనుడు తమకు లేకుండా పోతున్నాడే అని వారెంతో విచారించారు. కంఠీరవుడు సంతోషంతో బయలుదేరి రాత్రింబగళ్ళు అరణ్యాలలో ప్రయాణం చేస్తూ వెళ్ళాడు. అలసిపోవటం చేత గుర్రం దిగి బడలిక తీర్చుకుందామని ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అంతలోనే ఒక ఆర్తనాదం అతన్ని వినిపించింది. గప్పున లేచి ఏమిటా అని పోయి చూడగా దొంగల బారిన పడిన ఒక రాజపుత్రిక ఆమె. కంఠీరవుడు ఖడ్గం దూసేసరికి దొంగల గుంపు చల్లాచెదురైపోయింది. రాజపుత్రికి కట్టి ఉన్న కట్లువన్నీ విప్పి కుశల ప్రశ్నలు వేసి ఆమె సమాచారాలన్నీ తెలుసుకున్నాడు కంఠీరవుడు. ఇటువంటి ఆపద నుంచి తనను రక్షించినందుకు గాను ఆ రాజపుత్రి ఒక మహిమగల ఉంగరం అతనికి బహుమతి ఇస్తూ, ఈ ఉంగరం ధరించండి. ఇది దగ్గర ఉంటే ఎటువంటి శక్తివంతమైన ఆయుధాలైనా సరే మీకు ఏ హాని చెయ్యలేవు అని చెప్పింది. కంఠీరవుడు ఉంగరాన్ని తీసుకోలేదు. ఆనాడు నేను యోధుణ్ణి పదునైన గండ్రగొడ్డలితో కంఠం మీద దెబ్బ కొట్టాను. అదేవిధంగా నేను అతని వల్ల మళ్ళా బదులు దెబ్బతినటమే ధర్మం. మహిమగల ఉంగరాన్ని మాటు పెట్టుకొని నేను వెళ్ళటం కేవలం అధర్మం. వీరుడనైన నేను అటువంటి పనికి అంగీకరించలేను అని సమాధానం చెప్పి మళ్ళీ చెట్టు కిందికి చేరుకున్నాడు. మరికొంతసేపైన తరువాత దగ్గర ఉన్న నదికి స్నానానికని వెళ్ళాడు కంఠీరవుడు. అతడు వెళ్ళగా చూసి రాజకుమార్తె కూడా ఆ చెట్టు కిందికి వెళ్ళింది. అతడు తిరిగి వచ్చేసరికి ఆమె అదృశ్యమైంది. కంఠీరవుడు గిరిదుర్గం చేరుకునేటప్పటికి యోధుడు గండ్రగొడ్డలితో సిద్ధంగా ఉన్నాడు. మాట తప్పని నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది అని కంఠీరవుణ్ణి ఎంతగానో మెచ్చుకున్నాడు. కంఠీరవుడు తయారుగా నిలబడి, మిత్రమా, బదులు దెబ్బ తీసుకో అన్నాడు సంతోషంతోనూ ధైర్యంతోనూ. ఒక్క దెబ్బ మాత్రమే సుమా అని హెచ్చరిక కూడా చేశాడు. ఈ హెచ్చరిక విని యోధుడు పకపక నవ్వాడు. ఒక్క దెబ్బ, ఈ దెబ్బకు తట్టుకొని బయటపడగలనని అనుకుంటున్నాడు కాబోలు అమాయకుడు అనుకున్నాడు తనలో. తలతలా మెరిసే తన గండ్రగొడ్డలితో బలం కొద్దీ ఒక్క వేటు వేశాడు కంఠీరవుని కంఠం మీద. ఆశ్చర్యం! గండ్రగొడ్డలి కంఠంలో సగం వరకు దిగింది. కాని ఒక్క నెత్తురు బొట్టైనా కింద రాలలేదు. కంఠీరవుడు తొనకకుండా అలా నిలబడే ఉన్నాడు.
యోధునితో పాటు కంఠీరవునికి అపరిమితమైన ఆశ్చర్యం కలిగింది. కంఠీరవుడు ఆ గొడ్డలిని యువతలకు లాగేసి ఒక్కసారి మెడ తడివి చూసుకుంటే అతనికి ఏమీ జరగనట్టే అనిపించింది. యోధుడు నిర్ఘాంతపోయాడు. కోపం పట్టలేక మోసం మోసం అంటూ మళ్ళీ గొడ్డలిని ఎత్తబోయాడు. కంఠీరవుడు ఉగ్రుడై ఖడ్గం దూశాడు. అంతలో గిరిదుర్గ మహారాజు రాజపుత్రిక అక్కడికి వచ్చి వారిని ఆపు చేశారు. తనకు ఉపకారం చేసిన కంఠీరవునికి తెలియకుండానే అతని కవచంలో మహిమగల తన ఉంగరం దాచిన సంగతి రాజపుత్రి తండ్రికి తెలియజెప్పింది. అలా నిజం తెలియగానే ఎవరి ధర్మం వారు నెరవేర్చుకున్నందుకు కంఠీరవుని రాజపుత్రిని మెచ్చుకున్నాడు యోధుడు. తరువాత కంఠీరవుని ధర్మబుద్ధికి ధైర్యానికి సంతోషించి రాజు అతనికి తన కూతురునిచ్చి వైభవంగా వివాహం చేశాడు. అందుకు యోధుడు కూడా దంపతులను దీవించాడు. ఇలా ధర్మయుద్ధం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ నీతిగల లేడీ. ఈ కథను రాసిన వారు హెచ్ ఆదినారాయణ. ఇది జాతక కథ. ఇక కథలోకి వెళ్దాం. బ్రహ్మదత్తుడు కాశీనగరాన్ని పరిపాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు లేడీగా జన్మించాడు. ఆ లేడీ బంగారు లేడీ. దాని కన్నులు కెంపులలాగా మెరిసిపోతున్నాయి. గిట్టలు వెండివాటిల్లాగా తలతల్లాడుతున్నాయి. దాని నోరు లక్క పూసినట్టుగా ఎర్రగా ఉంది. ఆ బంగారు లేడీ ఒక మర్రి చెట్టు కింద నివసిస్తూ 500 లేళ్లు గల ఒక మందకు పెద్దగా ఉంటుంది. దానికి మర్రి చెట్టు లేడీ అని పేరు. ఆ సమీపంలోనే ఒక రావి చెట్టు కింద మరి ఒక లేడీ నివసిస్తుంది. అది బోధిసత్వునిలాగా అందమైన లేడే, బంగారపు ఛాయదే. దాని పెద్దరికం కింద కూడా ఒక 500 లేళ్లు గల మంద ఉంటుంది. దీనికి రావి చెట్టు లేడీ అని పేరు. ఆ కాలంలో కాశీరాజుకు వేట ఒక వ్యసనంగా ఉండేది. రోజు తన వెంట వేటకు రమ్మని ప్రజలనందరినీ నిర్బంధించేవాడు. ఈ ఒత్తిడి సహించలేక ముఖ్యులు 10 మంది ఒక చోట కూడి ఇలా యోచించారు. ఈ రాజుకు పట్టిన వేట పిచ్చి వల్ల మన పనులన్నీ నాశనమవుతున్నాయి. ఈ బాధ తప్పించుకునేందుకు రాజుగారి తోటలోనే తిండి నీళ్లు సదుపాయం చేసి లేళ్ల మందను తెచ్చి వదిలితేనో అని అనుకున్నారు. ఇందుకు అందరూ సమ్మతించారు. అనుకున్నట్టే తోటలో మంచి గరికె మొలిచింది. నీటి వసతి అమర్చి సిద్ధం చేశారు. జనమంతా కలిసి అడవులకు పోయి లేళ్లను పట్టసాగారు. వాళ్ళు పట్టిన వాటిలో లేళ్ల మందల పెద్దలైన మర్రి చెట్టు లేడీ, రావి చెట్టు లేడీ దొరికిపోయాయి. పట్టిన లేళ్లనన్నింటినీ వాళ్ళు సిద్ధం చేసి ఉంచిన తోటలోపలికి తరుముకుపోయారు. అన్నీ తోటలోపలికి పోగానే ద్వారం మూసేశారు. ఆ తరువాత వాళ్ళు రాజు వద్దకు పోయి, ప్రభు, మా పనులు పాడు కాకుండా మీ సౌకర్యం కోసం మేము ఏర్పాటు చేశాము. దయ ఉంచి ఎటుపైన ఆ తోటలో లేళ్లను మీ ఇష్టారాజ్యంగా వేటాడి ఆరగించవచ్చు అని విన్నవించారు. వాళ్ళ కోరిక ప్రకారం రాజు వెళ్ళి తోటలో చూసేసరికి బంగారు ఛాయగల లేళ్లు 2 కంటపడ్డాయి. వాటిని చూసి ముచ్చటపడి ఈ రెండింటినీ మాత్రం కొట్టకూడదు అని ఆజ్ఞాపించాడు. వేటకు రోజు రాజే వెళ్ళేవాడు. ఒక్కొక్కప్పుడు వంటవాడు వెళ్ళేవాడు. రాజు ఎక్కుపెట్టిన బాణం చూడటంతోటే లేళ్లు భయపడి చల్లాచెదురు కావటం, దెబ్బతిన్న లేళ్లు లెక్క లేకుండా చచ్చి పడిపోవటము మామూలయింది. అప్పుడు మర్రి చెట్టు లేడీ అయిన బోధిసత్వుడు రావి చెట్టు లేడీని పిలిపించి ఇలా అన్నది. మిత్రమా, వేటలో మన లేళ్లు లెక్కాపత్రం లేకుండా చచ్చిపోతున్నాయి. చచ్చేవి చస్తూ ఉండగా అనవసరంగా అనేకమైన లేళ్లు దెబ్బతింటున్నాయి. రోజు ఒక లేడీ అయినా చచ్చే తీరాలి కనుక వంతులు ఏర్పరుద్దాం. వంతు వచ్చిన లేడీ తిన్నగా వద్యశాలకు పోవటం, కత్తి కింద కొయ్య మీద మెడ చాచటం మామూలు చేద్దాం. ఇలా అయితే తక్కిన లేళ్లకు దెబ్బలు తప్పుతాయి. ఈ ఏర్పాటు రావి చెట్టు లేడీకి నచ్చింది. అది సమ్మతి తెలపగానే నాటి నుంచి ఒక్కొక్క మందలో నుంచి రోజు ఒక్కొక్క లేడీ వద్యశాలకు పోయి కత్తి కింద కొయ్యపైన మెడ పెడుతూ వచ్చింది. అందువల్ల వందలలో ఉండే తక్కిన లేళ్లకు దినదిన గండం తప్పిపోయింది.
ఇదిలా ఉండగా ఒక రోజున రావి చెట్టు లేడి మందలో ఉండే ఒక చూలు లేడికి వంతు వచ్చింది. వెంటనే అది తన యజమాని వద్దకు వెళ్ళి, నేను నిండు చూలాలిని, ఇక కొద్ది రోజులు పోతే నేను నా బిడ్డ కూడా రాజుగారి ఫలహారానికి ఉపయోగపడతాము. కనుక ఇప్పటికి మటుకు నన్ను వదిలిపెట్టండి అని అనేక విధాల ప్రాధేయపడింది. అందుకు రావి చెట్టు లేడి, టట్, అలా వీల్లేదు. ఎవళ్ళ కర్మ వాళ్ళు అనుభవించి తీరవలసిందే. నీ వంతుకి మరొకళ్ళను పంపటం పనికిరాదు అని నిష్కర్షగా చెప్పింది. అప్పుడు ఆ చూలు లేడి బోధిసత్వుడి దగ్గరకు పోయి తన విచారగాథ వలపోసుకుంది. బోధిసత్వుడు అంతా విని, నీకు వచ్చిన భయమేమీ లేదు, నువ్వు వెళ్ళు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అని ధీమా చెప్పి పంపాడు. ఆ చూలు లేడి వెళ్ళగానే మర్రి చెట్టు లేడి సరాసరి వద్యశాలకు పోయి తల కత్తి కింది కొయ్యపైన పెట్టి నించుంది. అంతలో రాజుగారి వంటలవాడు వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి ప్రభువారు క్షమించి వదిలిన ఈ బంగారు లేడి వచ్చి నించుందేమిటి అంటూ పోయి ఈ వార్త రాజుకు చెప్పాడు. ఈ వార్త వినగానే రాజు రథం ఎక్కి పరివారంతో సహా అక్కడికి వచ్చేశాడు. వచ్చి బోధిసత్వుడితో, ఓ లేళ్లరాజా, నిన్ను స్వేచ్ఛగా ఉండమని వదిలిపెట్టాము కదా, నీవు వచ్చి ఇలా మామూలు లేడిలాగా కత్తి కింద మెడపెట్టడమేమిటి అని అడిగాడు. ప్రభు, ఇందులో మరేమీ విపరీతం లేదు అంటూ ఆ రోజు వంతు వచ్చిన చూలులేడి కథ అంతా వినికిడి చేసింది. మర్రి చెట్టు లేడి మాటలు మెచ్చుకున్నాడు రాజు. ఓ లేళ్లరాజా, నీ వంటి ఉదారుణ్ణి, కరుణాలవుణ్ణి, ప్రేమమూర్తిని మానవ జాతిలో కూడా ఎక్కడా నేను చూడలేదు. నిన్ను చూస్తే నాకు చాలా సంతోషమవుతుంది. లే, నిన్ను ఆ చూలులేడిని కూడా వదిలేస్తున్నాము అని అన్నాడు. దేవరా, మా 2 ప్రాణాలు మటుకు మీరు రక్షిస్తే అంత మాత్రాన ప్రయోజనమేముంది? మీ ఆజ్ఞ వల్ల తోటలో ఉండే ఒక్క లేడి ప్రాణం కాపాడినట్టవుతుంది. మరి తక్కిన అన్నింటి మాటేమిటి ప్రభు అని అడిగింది మర్రి చెట్టు లేడి. వాటిని వదిలేస్తున్నాం అన్నాడు రాజు ఎంతో ఉదారంగా. లేళ్లను మాత్రం ప్రభువులు వదిలేస్తే ఏమైనట్టు? అడవిలో చతుత్పాతులు ఎన్నో ఉన్నాయి కదా, అవి కూడా లేళ్ల వంటి ప్రాణులే కదా, అవి మాత్రం రక్షించబడవద్దా అని మళ్ళీ అడిగింది మర్రి చెట్టు లేడి. సరి, జంతువులన్నింటినీ వదిలిపెట్టేస్తాం అని అభయమిచ్చాడు రాజు. అంతటితో ఊరుకోలేదు మర్రి చెట్టు లేడి. ఏలిక, చెట్టు మీది పక్షులు, నీటిలోని చేపలు కూడా మన వంటి ప్రాణులే కదా, జంతువులను పక్షులను మటుకు ప్రభువులు రక్షిస్తే ఏమైనట్టు అని మళ్ళీ ప్రశ్నించింది. అవును, నువ్వు చెప్పిన మాట చాలా సబబుగా ఉంది, ప్రాణులన్నింటినీ తాకకుండా వదిలేస్తున్నాం అని వాగ్దానం చేశాడు రాజు. ఇలా ప్రాణకోటి అంతటి పక్షాన రక్షణ పొందటానికి వాగ్దానం తీసుకున్న తరువాత బోధిసత్వుడు, రాజా, ధర్మం నిలబెట్టు, న్యాయం పాలించు, ఈ ప్రపంచంలో గల ప్రాణకోటి అంతటిని దయతో చూడు, తరించు అంటూ ఎన్నో నీతులు బోధించాడు. ఆ తరువాత మళ్ళీ అడవిలోని తన స్థానానికి తను వెళ్ళిపోయి నిశ్చింతగా ఉంటున్నది మర్రి చెట్టు లేడి. ఇలా నీతిగల లేడి అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ దేవదారు. ఈ కథను రాసిన వారు ఆర్ వీరభద్రం. ఇక కథలోకి వెళ్దాం. మహాప్రళయానికి తరువాత శ్రీ మహావిష్ణువు తిరిగి సృష్టికి పూనుకున్నాడు. కొంతవరకు సృష్టి సాగిన తరువాత శ్రీ మహావిష్ణువుకు బడలిక కలిగింది. కొంతకాలం విశ్రమించి నిద్రపోదామని అనుకున్నాడు. కానీ తాను తిరిగి మేలుకొనేదాకా ఈ సృష్టిని ఎవరు కాపాడేటట్టు? జంతువులు, మానవులు ఇంకా సృష్టి కానేలేదే. అందుచేత శ్రీ మహావిష్ణువు తాను సృష్టించిన చెట్లనన్నింటినీ పిలిచి, నేను విశ్రమించి లేచే వరకు ఈ సృష్టిని భద్రంగా చూసే భారం మీదే అని చెప్పి చెట్లన్నింటినీ వేరువేరుగా కొండ మీదికి, లోయలలోకి, మైదానాల మీదికి పంపేసి తాను పడుకొని నిద్రపోయాడు. వేప చెట్టు, బాదం చెట్టు, తుమ్మ చెట్టు, జువ్వి చెట్టు, మర్రి చెట్టు మొదలైన అనేక చెట్లు మైదానాల మీదికి వెళ్ళాయి. టేకు చెట్టు, వెదురు చెట్టు మొదలైనవి లోయలలోకి వెళ్ళాయి. దేవదారు ఎత్తైన పర్వత శిఖరాల మీదికి పోయింది.
అన్ని చెట్లు శ్రీ మహావిష్ణువు ఆదేశానుసారం తమ తమ స్థలాలలో నిటారుగా నిలబడి సృష్టికి కాపలా కాయసాగాయి. ఇలా కొంతకాలం గడిచేసరికి చెట్లలో కొన్నింటికి బడలిక వచ్చేసింది. అవి కొమ్మలు వాల్చి కునుకు తీయసాగాయి. ఇలా మరికొంతకాలం గడిచింది. నిద్ర ముంచుకు రావటం వల్ల మరికొన్ని చెట్లు జోగసాగాయి. ఇంకా కొంతకాలం గడిచింది. మిగిలిన చెట్లకు కూడా నీరసం వచ్చేసింది. అవి కూడా నిద్రపోయాయి. ఇలా కాలక్రమాన శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి లేచాడు. చెట్లు అన్నీ గాఢ నిద్రలో ఉన్నాయి. ఆయనకు కోపం వచ్చింది. ఏమిటి ఈ చెట్ల పొగరు? నా ఆజ్ఞను ఉల్లంఘించి నాతో పాటే నిద్రపోతాయా అన్నాడు. స్వామి, శ్రీ మహావిష్ణువు ఆశ్చర్యపడి తల ఎత్తి చూశాడు. కొండ శిఖరం మీద నిలబడి ఉన్న దేవదారువు పలికింది. స్వామి, నేను నిద్రపోలేదు. మీ సృష్టిని 1000 కళ్ళతో కనిపెడుతూ ఉన్నాను అని. ఆ దారువును చూసి శ్రీ మహావిష్ణువు చాలా ప్రీతి చెంది దానికి దేవదారువు అన్న పేరు ఇచ్చాడు. అన్ని ఋతువుల్లోనూ అది పచ్చపచ్చగా ఉండేటట్టుగా కూడా దానికి వరం అనుగ్రహించాడు. ఇలా దేవదారువు అనే ఈ కథ సమాప్తమైంది. కథ ఒకరిని మించి ఒకరు. ఈ కథను రాసిన వారు సి జయలక్ష్మి. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం మన దేశంలో ఒక గొప్ప శిల్పి ఉండేవాడు. ఆ కాలంలో కర్కల్ అనే ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజుకి విగ్రహాలు చెక్కటం అంటే అభిలాష. ఆయన ఆ శిల్పిని రప్పించి 25 అడుగుల ఎత్తుగల పరమేశ్వరుని విగ్రహం తయారు చేయమని అన్నాడు. అప్పుడు అందుకా శిల్పి, ఓ అదెంత పని, చెక్కి ఇస్తాను అని చెప్పి 3 మాసాలయ్యేసరికి రాజు కోరిక గొప్ప విగ్రహం తయారు చేసి ఇచ్చాడు. విగ్రహాన్ని చూసి రాజు మురిసిపోయాడు. అంత ఎత్తైన విగ్రహం మన దేశంలో అంతవరకు లేనే లేదు. దేశ దేశాల నుంచి వచ్చిన వాళ్ళంతా ఆ విగ్రహాన్ని చూసి మెచ్చుకోవటం వల్ల ఆ రాజు ఖ్యాతి దశ దిశలా ఎట్టే వ్యాపించింది. శిల్పికి గొప్ప గొప్ప బహుమతులిచ్చి పంపేవాడు రాజు. శిల్పి బహుమానాలు అందుకొని తన ఊరు పోతూ ఉంటే రాజుకు ఒక భయం వేసింది. ఈ శిల్పినే మరొక మహారాజు ఎవడైనా పిలిపించి ఇంతకన్నా ఎక్కువ బహుమానమిచ్చి ఇంతకన్నా గొప్ప విగ్రహాన్ని తయారు చేయించుకుంటాడేమో. అప్పుడు ఆ విగ్రహం ముందు తన బొమ్మ తక్కువైపోయి తన కీర్తి తరిగిపోతుందేమో అని ఇంకా బొమ్మలు చెక్కటం సాధ్యం కాకుండా వాని కుడి చెయ్యి నరికించి వదిలేశాడు. శిల్పి తన స్వగ్రామం చేరుకొని తనకు రాజు చేసిన ద్రోహాన్ని తలుచుకొని దుఃఖిస్తూ ఆ రాజుపైన ఎలా కసి తీర్చుకోవటమా అని ఆలోచించసాగాడు. ఈ రాజుకి బద్ధశత్రువైన వేమూరి రాజు వద్దకు వెళ్ళి తన గోడు చెప్పుకున్నాడు. ప్రభు, ఒక్క చెయ్యి పోయినంత మాత్రాన నా నేర్పు నశిస్తుందనుకోవటమేమిటి ఆ రాజుగారు అని ఆ శిల్పి తన ఎడమ చేతితో మీసం మెలిపెట్టాడు. అందుకు వేణూరు రాజు ఆశ్చర్యపోయి, అటైతే నీ కుడి చెయ్యి పోయినా నేర్పు నశించలేదన్నమాట అని అన్నాడు. ఎడమ చెయ్యి ఉందిగా ప్రభు, సవ్యసాచి 2 చేతుల బాణాలు వేసినట్టుగా నేను 2 చేతులతోనూ విగ్రహాలని అలవోకగా చెక్కగలను అని అన్నాడు. అటైతే నాకొక విగ్రహం తయారు చెయ్యి. కర్కల్ విగ్రహం కన్నా చాలా ఎత్తైన విగ్రహం తయారు చెయ్యాలి సుమా అని ప్రోత్సహించాడు రాజు. తప్పకుండా అలాగే చేస్తాను. 36 అడుగుల ఎత్తున విగ్రహం తయారు చేసి ఇస్తాను అన్నాడు శిల్పి. శిల్పి కర్కలు రాజు పైన పూనిన పగ కొద్దీ రాత్రింబగళ్ళు పనిచేసి అనుకున్న దానికంటే త్వరలోనే ఆ 36 అడుగుల విగ్రహాన్ని తయారు చేసి ఇచ్చాడు. వేణూరు రాజు బ్రహ్మానందభరితుడయ్యాడు. కాని ఇంతకుముందు కర్కలు రాజుకు పట్టుకున్న భయమే ఇప్పుడు ఈ రాజుకి పట్టుకుంది. శిల్పిని వదిలిపెడితే అంతకన్నా గొప్ప విగ్రహం తయారు చేయవచ్చు. అప్పుడు తన విగ్రహం గొప్ప ఏముంటుందింకా? కర్కలు రాజుకు తోచిన ఉపాయమే వేణూరు రాజుకి తోచింది. ఆ శిల్పి తన ఎడమ చెయ్యి సహాయం వల్ల కదా ప్రజ్ఞ చూపించగలిగాడు అని అతను తలచి అతని ఎడం చెయ్యి కాస్త నరికించి వేశాడు.
అయితే ఏమి, చింత చచ్చినా పులుపు చావట్లేదన్నట్టు 2 చేతులు పోగొట్టుకున్న శిల్పికి పగ పోలేదు. అతడు తక్షణమే మైసూరుకు పారిపోయి శ్రవణ బెల్గోల రాజుతో, ప్రభు చిత్తగించారా నా పట్ల, ఆ రాజులిద్దరూ చూపిన కృతజ్ఞత అని చెప్పుకున్నాడు. అలా చెప్పుకోవటంతో అతనికి ఆవేశం ఆగలేదు. ఉగ్రుడయ్యాడు శిల్పి. నిప్పులు చెరుగుతూ ఇలా అన్నాడు, ప్రభు, ఇద్దరూ నా చేతులు నరికించారు, కానీ నా బుద్ధిని హరించటం వాళ్ళ తరం అవుతుందా? వాళ్ళను పుట్టించిన బ్రహ్మతరం అవుతుందా అని అన్నాడు. అటైతే నువ్వు చేతులు లేకుండానే విగ్రహాలు తయారు చేసుకోగలవా అని అత్యంత ఆశ్చర్యంతో అడిగాడు రాజు. తప్పకుండా చేయగలను. నా బుద్ధిని ఉపయోగించి నా శిష్యుల చేత తమకొక అపూర్వమైన విగ్రహాన్ని తయారు చేయిస్తాను అని చెప్పాడు శిల్పి. చేయించు అన్నాడు రాజు. శిల్పి ఒక ఆసనం అధిష్ఠించి కూర్చున్నాడు. శిష్యులకు ఆజ్ఞలిస్తూ 57 అడుగుల ఎత్తుగల గోమటేశ్వరుని విగ్రహాన్ని తయారు చేయించాడు. ఆ శిల్పి యాజమాన్యం కింద చెక్కబడ్డ బ్రహ్మాండమైన విగ్రహం ఇదే. అతను తయారు చేసిన ఆఖరి విగ్రహము అదే. ఏమంటే కర్కలు రాజుకి, వేనూరు రాజుకి పుట్టిన దుర్బుద్ధే ఈ శ్రవణ బెల్గోల రాజుకి పుట్టింది. అతని కంటే ఘనుడు అచంట మల్లన్న అన్నట్టు అతని ప్రతిభ మరి ఏ ప్రభువుకు వినియోగించటానికి వీల్లేకుండా ఈ రాజు శిల్పి యొక్క శిరస్సునే నరికించేశాడు. శిల్పిని చంపించిన రాజులు 3 చచ్చి చాలా కాలమైంది. కాని ఆ మహాశిల్పి కీర్తిని ఇట్లే చాటేటటువంటి విగ్రహాలు మటుకి నేటికి శాశ్వతంగా నిలిచి ఉన్నాయి. ఈ విధంగా ఆ శిల్పికి అనేకమైన ప్రజ్ఞలు ఉన్నప్పటికీ అతనికి జీవితంలో తోడ్పడలేదు సరికదా, చివరకు అతని ప్రాణాలనే బలిగొన్నాయి. ఇలా ఒకరిని మించి ఒకరు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ దైత్యుని తోట. ఈ కథను రాసిన వారు సి జయలక్ష్మి. ఇక కథలోకి వెళ్దాం. అనగనగా ఒక తోట, అది దైత్యునిది. అందులో రోజు పిల్లవాళ్ళు ఆడుకునేవాళ్ళు. ఆ తోట ఫలవృక్షాలతోనూ పూల మొక్కలతోనూ ఎంతో విధంగా ఉండేది. చెట్టు మీద పక్షులు మధుర గానాలు చేస్తూ ఉండేవి. నేల మీద పచ్చిక దట్టంగా పెరిగి మెత్తని తివాసి పరిచినట్టుగా ఉండేది. ఆ తోటలో ఆడుకొని పిల్లలు ఎంతో ఆనందిస్తూ ఉండేవారు. ఒకనాడు దైత్యుడు తిరిగి వచ్చాడు. దూరదేశంలో ఉన్న స్నేహితుని ఇంట్లో 7 ఏళ్లు ఉండి అతడు ఆనాడే తిరిగి వచ్చాడు. పిల్లలు తన తోటలో ఆడుకోవటం చూసి దైత్యుడు కోపంతో, మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగాడు. పిల్లలు భయపడి పారిపోయారు. ఇతరులు తన తోటలోకి రాకుండా చేయాలని దైత్యుడు నిశ్చయించుకున్నాడు. తోట చుట్టూ ఎత్తైన గోడ ఒకటి కట్టించాడు. ఇతరులు లోనికి రాకూడదు అని గుమ్మానికి ఒక బల్ల కూడా కట్టాడు. పిల్లలు ఆడుకునేటందుకు చోటు లేదు. రోడ్డు మీద దుమ్ము రాళ్ళు ఉండేవి. పూర్వం తాము హాయిగా ఆడుకునే తోటను తలుచుకొని పిల్లలు ఎంతో విచారపడేవాళ్ళు. వసంత ఋతువు వచ్చింది. దేశమంతటా రకరకాల చెట్ల పువ్వులు పూశాయి. పక్షులు కిలకిల్లాడుతూ చెట్లను ఆశ్రయించాయి. కాని దైత్యుని తోటలో మాత్రం శీతాకాలం మారలేదు. పిల్లలు లేనందువల్ల పక్షులు పాటలు పాడవలసిన అవసరం లేదు. చెట్ల పూలు పూయటమే మరిచిపోయాయి. ఒకసారి ఒక చిన్న గడ్డి పువ్వు తొంగి చూసింది, కాని ఇతరులు లోనికి రాకూడదు అనే బల్ల చూసి వెంటనే ముడుచుకుపోయింది. మంచుకు, చలికి వాటికి ఎంతో సంతోషంగా ఉంది. వాటిని తరిమేందుకు వసంతం ఈ తోటలో ప్రవేశించలేదు. ఎన్నాళ్ళైనా ఇక్కడే హాయిగా ఉండే అవకాశం వాటికి దొరికింది. మంచుతో నేలంతా తెల్లబారింది. చెట్లపై తెల్లని మంచు వేలాడసాగింది. ఉత్తరపు గాలిని ఆహ్వానించింది మంచు. ప్రతిరోజు గాలి విపరీతంగా వీచటం వల్ల దైత్యుని ఇంటి పైభాగం చాలా వరకు దెబ్బతింది. ఇంటిలోని గాజు సామాను, పింగాణి సామాను చాలా భాగం పగిలిపోయింది. ఈసారి వసంత ఋతువు ఆలస్యమైందేం అని దైత్యుడు ఆశ్చర్యపడ్డాడు.
ఒకనాటి ఉదయాన దైత్యుడు మేలుకునేసరికి మధుర గానం వినపడింది. కమ్మని సువాసన వీచింది. చివరకు వసంతం వచ్చిందేమోనని దైత్యుడు కిటికీలో నుంచి చూశాడు. తాను కట్టిన ప్రహరీ గోడలో ఒక పక్క చిన్న కంత చేసుకొని పిల్లలు తన తోటలోకి ప్రవేశించారు. ప్రతి చెట్టు మీద ఒక బాలుడు ఉన్నాడు. ప్రతి చెట్టు పూలతో ఎంతో అందంగా ఊగుతోంది. పచ్చని నేల మీద చిన్న చిన్న తెల్లని పూలు నవ్వుతూ ఉన్నాయి. పక్షులు మధురంగా పాడుతూ ఉన్నాయి. ఆ దృశ్యం నిజంగా కన్నుల పండువగా ఉంది. కానీ ఒక మూల మాత్రం ఒక చిన్న పిల్లవాడు విచారంగా నిలబడి ఉన్నాడు. మరీ చిన్నవాడు కావటం వల్ల చెట్టు ఎక్కలేకపోయాడు. అక్కడికి కుర్రాడు ఎక్కేటందుకు వీలుగా చెట్టు వంగింది. అయినా లాభం లేకపోయింది. చెట్టు నిండా మంచు కమ్ముకుంది. ఈ దృశ్యం చూసేటప్పటికి దైత్యుని హృదయం కరిగిపోయింది. ఇన్నాళ్ళు నేను ఎంత స్వార్థంతో ఉన్నాను, అందుకనే వసంత ఋతువు రాలేదు అని తలచి సిగ్గుపడ్డాడు. మూల ఉన్న ఆ చెట్టు దగ్గరికి చకచకా నడిచి వెళ్ళాడు. దైత్యుడు తమ వైపు రావటం చూసి పిల్లలందరూ భయపడి పరిగెత్తారు. కిలకిల్లాడే పిల్లలు తనను చూసి పరిగెత్తటం వల్ల దైత్యునికి ఎంతో విచారం కలిగింది. పిల్లలు వెళ్ళారంటే మళ్ళీ శీతాకాలం తన తోటలోకి ప్రవేశిస్తుంది. మూలనున్న చిన్న పిల్లవాడి కళ్ళు విచారంతో నీరు కారుతున్నాయి. వాడికి దైత్యుడు రావటం కనిపించలేదు. అందుకనే వాడు పరిగెత్తలేదు. దైత్యుడు మెల్లగా మృదువుగా వానిని ఎత్తి చెట్టు మీద కూర్చోబెట్టాడు. వెంటనే ఆ చెట్టు పూలు పూసింది. పక్షులు చెట్టు మీద వాలి పాడసాగాయి. చిన్న కుర్రాడు సంతోషంతో దైత్యుని మెడ చుట్టూ చేతులు వేసి అతన్ని ఆప్యాయంతో ముద్దు పెట్టుకున్నాడు. మిగతా పిల్లలు ఈ దృశ్యం చూసి దైత్యుడు మంచివాడేనని గ్రహించి తోటలోకి వచ్చి ఆటలాడుకోసాగారు. ఈ తోట మీదే అన్నాడు దైత్యుడు. చుట్టూ ఉన్న ప్రహరీ గోడ పడగొట్టేశాడు. అప్పటినుంచి రోజు అందమైన ఆ పిల్లలతో ఆటలు ఆడుకోసాగాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు పిల్లలు దైత్యుడి దగ్గరకు వెళ్ళేవాళ్ళు. ఒకరోజు, ఆ రోజున నేను చెట్టు మీద కూర్చోబెట్టిన చిన్నపిల్లాడు ఎక్కడా అని దైత్యుడు వాళ్ళను అడిగాడు. మాకు తెలియదు, అంతకు ముందు వాణ్ణి మేమెక్కడా చూడలేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. పిల్లలంటే దైత్యునికి ఎంత సంతోషమైనా ఆనాటి చిన్న కుర్రాడు కనిపించనందుకు ఎంతో విచారంగా ఉండేది. ఇలా సంవత్సరాలు గడిచాయి. దైత్యునికి ముసలితనం వచ్చింది. పూర్వం మళ్ళే పిల్లలతో ఆడుకునే ఓపిక లేదు. అందుకనే వాళ్ళ ఆటలు చూస్తూ కూర్చునేవాడు. తోట నిండా ఎన్నో రకాల అందమైన పువ్వులున్నాయి. ఈ పిల్లలే అందమైన పూలు అని అనుకునేవాడు. ఒక శీతాకాలం నాటి ఉదయం దైత్యుడు బద్ధకంగా నిద్రలేచాడు. అప్పుడు శీతాకాలం అంటే దైత్యునికి కోపం లేదు. ఎందుకంటే ఈ సమయంలోనే చెట్లు విశ్రాంతి తీసుకుంటాయి. వసంతం రాగానే అవి తిరిగి పువ్వులు పూస్తాయి. తోటలో ఒక మూలనున్న చెట్టు నిండా పూలు ఉన్నాయి. ఆ చెట్టు కొమ్మలు బంగారు రంగు కలిగి ఉన్నాయి. దాని పండ్లు వెండి రంగులో ఉన్నాయి. ఆ చెట్టు కిందనే ఆనాటి చిన్నపిల్లాడు నిలబడి ఉన్నాడు. దైత్యునికి ఎంతో సంతోషమైంది. గబగబా ఆ చెట్టు వైపు పరిగెత్తాడు. పిల్లవాణ్ణి సమీపించగానే దైత్యునికి ఎంతో కోపం వచ్చింది. ఆ కుర్రవాడి చేతుల మీద కాళ్ళ మీద మేకులు కొట్టిన గుర్తులున్నాయి. నిన్ను గాయపరిచింది ఎవరు అని గర్జించాడు. చెప్పు, వాళ్ళను ఇప్పుడే చంపేస్తాను అని ఉరిమాడు. ఆ గాయాలు ప్రేమ గాయాలు అన్నాడు కుర్రాడు. దైత్యుడు భయపడ్డాడు. ఆ కుర్రవాడి ముందు భక్తితో మోకరిల్లి, నీవు ఎవరివి నాయనా అని అడిగాడు. చిన్నవాడు చిరునవ్వుతో, ఎవరినైతేనేం, ఈ ఒక్కరోజు నీ తోటలో నన్ను ఆడుకోని తరువాత నీవే నా తోటలోకి వద్దువుగాని, నా తోట స్వర్గంలో ఉంది అని అన్నాడు. ఆ సాయంత్రం పిల్లలు తోటలోకి ఆడుకునేందుకు వచ్చేటప్పటికి దైత్యుడు చెట్టు కింద చచ్చిపడి ఉన్నాడు. అతని శరీరం పూలతో కప్పబడి ఉంది. ఆ పువ్వుల పరిమళం తోట అంతటిని అలుముకుంది. ఇలా దైత్యుని తోట అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ తేడా ఎక్కడా.
ఈ కథను రాసిన వారు జీవి రమణ. ఇక కథలోకి వెళ్దాం. కిష్టయ్య ఒక చిన్న బియ్యం మరకు యజమాని. అతని మర కృష్ణ ఒడ్డున ఉన్నది. మర చాలా చిన్నదైన కిష్టన్న న్యాయమైన వాడని పేరు పడటం చేత చిన్న చిన్న ఖాతాదారులు, వ్యాపారులు ఎక్కువగా అతని వద్దకే వచ్చేవారు. వడ్లు ఆడినందుకు గాను కిష్టన్న అందరిలాగా డబ్బులు కాక తెచ్చిన ధాన్యంలో 10వ వంతు తన కూలీ కింద తీసుకునేవాడు. అతని ఖాతాదారులలో ఐశ్వర్యవంతుడు ఒక్కడే ఉన్నాడు. 15 రోజులకొకసారి ధాన్యం బస్తాలు పంపుతూ ఉంటాడు. ఒక రోజున ఆ శ్రీమంతుని వద్ద నుంచి కొన్ని బస్తాల ధాన్యం కిష్టన్న మిల్లుకు వచ్చాయి. బస్తాలు తెచ్చిన నౌకరులు వాటిని అక్కడ పడవేసి వెంటనే వెళ్ళిపోయారు. వరుసగా పేర్చి ఉన్న ఆ బస్తాలు చూడగానే కిష్టన్నకు ఒక ఆలోచన కలిగింది. ఇప్పుడు 10 బస్తాలు వచ్చాయి. ఇందులో నాకు కూలీ కింద ఒక బస్తా వస్తుంది. సరే, ఈ బస్తా కాక పైగా మరికొంచెం ధాన్యం నేను తీసుకుంటేనేం, తోడి మిల్లు వాళ్ళందరూ చేసే పని ఇదే కదా అనుకొని బస్తా ధాన్యానికి పైగా మరికొంచెం తీసి వేరే ఒక చోట దాచుకున్నాడు. దాచుకున్నాడే కాని అప్పటినుంచి అతనికి మనస్సు సరిగ్గా లేదు. అక్కడనే పక్కన ఒక పేదరాలు పెట్టిపోయిన ధాన్యపు బస్తా ఉంది. అది చూసి కిష్టన్న ఇలా అనుకున్నాడు, పోనీ అందులో ఎక్కువ ధాన్యం తీస్తే తీశాను, పర్వాలేదు. ఈ పేదరాలి బస్తాలో నా 10వ వంతు కంటే తక్కువగా తీసుకుంటాను. ఆ పాపానికి ఈ పుణ్యానికి సరిపోతుంది. ఈ విధంగా సరిపెట్టుకున్నాడు కిష్టన్న. మళ్ళా 15 రోజులయ్యేసరికల్లా శ్రీమంతుడి ధాన్యపు బస్తాలు వచ్చాయి. మునుపటిలాగానే ఇప్పుడు కూడా కిష్టన్న 10వ వంతు కంటే ఎక్కువే తీసుకొని దాచుకున్నాడు. కొంతకాలం పాటు అలాగే జరుగుతూ వచ్చింది. శ్రీమంతుని ధాన్యంలో నుంచి తీసి దాచుకున్న ధాన్యం పోగు ఎక్కువవుతున్న కొద్దీ కిష్టన్నకు మనశ్శాంతి తగ్గుతూ వచ్చింది. ఆ శ్రీమంతుడి ఎదుటికి పోయి తప్పు ఒప్పుకొని క్షమాపణ కోరుకుందామా అని కూడా అప్పుడప్పుడు అనిపించేది. ఇలా ఉండగా కిష్టన్నకు మెరుపులాగా ఒక ఆలోచన తట్టింది. ఇంతవరకు శ్రీమంతుడు నా మీద అనుమానపడలేదు. అలా అనుకోవటానికి కారణం ఆయన నెలకు 2 సార్లు ధాన్యం పంపిస్తూ ఉండటమే. కనుక చేసిన పొరపాటు దిద్దుకోవటానికని ఒక పని చేస్తాను. నాకు కావలసిన 10వ వంతు కూలీ కంటే ఒక్కొక్క తడవ తక్కువగా తీసుకుంటూ ఉంటాను. అలా అయితే పట్టుబడటానికి అవకాశం ఉండదు అని అనుకున్నాడు. అలా అనుకొని ప్రతి తడవ తన కూలీ తక్కువగా తీసుకోవటం ప్రారంభించాడు. ఈ విధంగా శ్రీమంతుని ఎదుటికి వెళ్ళి ఏమీ చెప్పుకోవలసిన అవసరం లేకుండా కొద్ది కాలంలోనే తను దొంగలించిన సొమ్ము తీర్చివేయవచ్చునని తలిచాడు. శ్రీమంతుని భార్య ఎప్పటికప్పుడు ధాన్యం కొలిపించే పంపించేది. మిల్లు నుంచి వచ్చిన ధాన్యం కూడా ఆమె కొలుస్తూ ఉండేది. ఎక్కువ తక్కువలు రావటం కనిపెట్టి ఒక రోజున భర్తతో చెప్పిందామె. కాని ఆయన నమ్మలేదు. ఏమి, కిష్టన్న తండ్రి కాలం నుంచి ఆ మిల్లు అంటే ఎంతో నమ్మకం అతనికి. అందుచేత ఎంతమాత్రమూ అనుమానపడలేదు. అయినా మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉందామె. ఒక రోజున బియ్యం తక్కువకు బదులు ఎక్కువ వచ్చిందని ఆమె చెప్పేసరికి ఆయన నవ్వుతూ, నేను చెప్పాను కదా వాడెంతో మంచివాడని, నమ్మకమైన వాడని అని అన్నాడు. ఈలోగా అక్కడ కిష్టన్న తన యుక్తి తెలుసుకోలేకపోయారు కదా అనే సంతృప్తితో ఒక రోజున తన వంతు కూలీ తీసుకోవటం అసలే మానేశాడు. ఆ రోజున శ్రీమంతుని భార్య బియ్యం ఎక్కువగా వచ్చాయని చెప్పింది భర్తతో. మర్నాడు ఉదయాన్నే శ్రీమంతుడు బండి మీద బయలుదేరి కిష్టన్న మిల్లుకు వెళ్ళాడు. ఆయన్ను చూసి కిష్టన్న నిశ్చేతుడయ్యాడు. కిష్టన్న, మేం పంపే ధాన్యం ముందుగా కొలిచి చూసుకుంటున్నావా అని అడిగాడు శ్రీమంతుడు. చూస్తున్నానండి అన్నాడు కిష్టన్న మెల్లిగా. మాకు బియ్యం ఎక్కువగా పంపిస్తున్నావేమిటి? ఇలా అయితే నీకు పాపం నష్టం రాదటయ్యా అన్నాడు మళ్ళీ. కిష్టన్న ముఖం వెలవెలబోయింది. మీ నాయన కాలంలో ఎన్నడూ తేడా రాలేదు కిష్టన్న అన్నాడు శ్రీమంతుడు. కిష్టన్న ఆయన పాదాల మీద పడ్డాడు. బొటబొట కన్నీళ్లు రాలాయి.
తన తంత్రమంతా విప్పి చెప్పి క్షమాపణ కోరుకున్నాడు. ఇది వెల్లడించవద్దని బ్రతిమాలాడు. శ్రీమంతుని హృదయం కరిగిపోయింది. కిష్టన్నకు అభయమిచ్చాడు. ఇంటికి వెళ్లి భార్యతో, కిష్టన్న తునికిరాళ్ళు సవరించి వచ్చా, ఇటుపైన బియ్యం సరిగ్గానే వస్తాయిలే అని అన్నాడు. నాటి నుంచి మరెన్నడూ ఆమె భర్తతో నేరం చెప్పలేదు. ఇలా తేడా ఎక్కడా అనే ఈ కథ సమాప్తమైంది. ఆస్థాన సోమరులు. ఈ కథను రాసిన వారు కె.కె. రావు. ఇక కథలోకి వెళ్దాం. ఒక గ్రామంలో ఒక రైతుకు 2 కొడుకులు ఉండేవాళ్ళు. వాళ్ళు పరమ సోమరులు. ఒకడి పేరు సోమన్న, రెండోవాడి పేరు సూరన్న. తండ్రి వాళ్ళ చేత ఏ పని చేయించలేకపోయాడు. మీకు తిండి పెట్టడం కూడా దండగా, నా ఇంట్లో నుంచి తక్షణం వెళ్ళిపోండి అని తరిమేశాడు. వాళ్ళు ఊరు వదిలి బయలుదేరారు. దారిలో సోమన్నకు ఒక రూక కనపడింది. కాని అతడికి వంగి తీసుకొని ఓపిక లేక సూరన్నతో, ఆ రూక తీసుకురా తమ్ముడు అంటూ ముందుకు నడిచాడు. సూరన్న దాన్ని తీసుకోలేదు. తన అన్న దాన్ని చూశాడు కనుక వాడే తీసుకొని ఉండవలసిందని వాడు అనుకున్నాడు. ఇలా ఇద్దరు గ్రామంలోకి వెళ్ళారు. ఇద్దరికీ ఆకలి దహించుకుపోతుంది. ఒక దుకాణంలో అరటిపళ్ళు అమ్ముతూ ఉన్నారు. ఆ అరటిపళ్ళు ఎట్లా ఇచ్చావు అని సోమన్న దుకాణం వాణ్ణి అడిగాడు. డజను పళ్ళ ఖరీదు 1/2 రూక అన్నాడు దుకాణం వాడు. ఒలిచి నోట్లో పెడితే ఎంత తీసుకుంటావు అని సోమన్న మళ్ళీ అడిగాడు. 1 రూక అన్నాడు దుకాణం వాడు. మాకిద్దరికి చెరో 6 అరటిపళ్ళు ఒలిచి నోట్లో పెట్టు అన్నాడు సోమన్న. దుకాణం వాడు పెట్టిన అరటిపళ్ళు తిన్నాక ఇద్దరి ఆకలి తీరింది. తమ్ముడు, రూక ఆ మనిషికిచ్చేయి అన్నాడు సోమన్న. ఏ రూక అని సూరన్న అడిగాడు. నిన్ను తీసుకోమంటేనే ఆ రూక అన్నాడు సోమన్న. సూరన్న మాట్లాడక నేలకేసి చూస్తూ అలాగే ఉండిపోయాడు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవని దుకాణం వాడికి తెలిసిపోయింది. వాడా ఇద్దరిని ఒక గుంజకు కట్టేశాడు. వాడు అక్కడ మోగిన జనంతో వాళ్ళను గురించి చెబుతూ ఉండగా రాజభటులు అక్కడికి వచ్చి సోమన్న, సూరన్నల వృత్తాంతం విని దుకాణం వాడికి ఇవ్వవలసిన రూక తామే ఇచ్చి వారిద్దరిని రాజుగారి దగ్గరికి తీసుకుపోయారు. ఆ రాజుగారు సోమరులిద్దరినీ వెతికి పట్టుకురమ్మని తన భటులను గ్రామాల మీదికి పంపి ఉన్నాడు. ఆయనకు ఒకనాడు ఒక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. తన ఆస్థానంలో సోమరులు లేరు. ఆస్థాన సోమరులను ఏర్పాటు చేసుకోవాలన్న కోరిక కొద్దీ ఆయన తన దేశంలో కనిపించిన సోమరులందరినీ భటుల చేత ఇలాగే నగరానికి తెప్పించాడు. గ్రామ గ్రామాల నుంచి వచ్చిన సోమరులనందరినీ రాజ్యసభలో హాజరుపరిచారు. వాళ్ళంతా చాలామంది ఉన్నారు. మీలో సోమరులైన వాళ్ళంతా చేతులెత్తండి అని రాజు అన్నాడు. కొందరు చేతులు పైకెత్తారు, కొందరు కొంచెంగా ఎత్తారు. సోమన్న, సూరన్నలు అసలు చేతులెత్తనే లేదు. మీరిద్దరూ సోమరులు కారా, చేతులెత్తలేదేంటి అని రాజు అడిగాడు. ఎందుకండి, అదొక శ్రమ, తెలుస్తూనే ఉందిగా అన్నాడు సోమన్న. రాజు సంతోషించి వాళ్ళిద్దరే నిజమైన సోమరులని నిర్ణయించాడు. వీళ్లను అప్పుడే ఆస్థాన సోమరులని నిర్ణయించేశారా అన్నాడు మంత్రి. లేదు లేదు, వీళ్లకు ఇంకా 2 పరీక్షలున్నాయి అన్నాడు రాజు. రాజభటులు వారిని ఒక గదిలోకి తీసుకుపోయారు. అక్కడ పంచభక్ష పరమన్నాలు పాత్రల్లో పెట్టి ఉన్నాయి. ఆకలి మీద ఉన్న అన్నదమ్ముళ్లకు వాటిని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది. కానీ తినటానికి విస్తళ్ళు లేవు. నువ్వు పోయి 2 విస్తళ్ళు పట్టుకురారా తమ్ముడు అన్నాడు సోమన్న. ఎందుకొచ్చిన శ్రమ, మనల్ని ఇక్కడికి తెచ్చిన వాళ్ళు విస్తర్లు తీసుకురారా అన్నాడు తమ్ముడు. అరగంట గడిచింది. వాళ్ళు మొద్దుల్లాగా కదలనే లేదు. ఇంతలో ఆ గదిలోకి ఒక కుక్క వచ్చింది. అది వంటకాలన్నీ తినేస్తూ ఉంటే దాన్ని తోలటానికి కూడా ఇద్దరు ప్రయత్నించనే లేదు. ఇదంతా రహస్యంగా కనిపెడుతూ ఉన్న రాజు పరమానందంతో 2వ పరీక్షలో కూడా నెగ్గారు, ఇక 3వ పరీక్ష కూడా పెడదాం అన్నాడు మంత్రితో. రాజభటులు వచ్చి ఆ అన్నదమ్ములను మీ భోజనాలయ్యాయా అని అడిగారు. లేదన్నారు సోమరులు. భటులు వాళ్లను ఒక పూరి పాకలోకి తీసుకెళ్లి అందులో వాళ్లకు భోజనాలు ఏర్పాటు చేశారు.
అంతలోనే పాకకు నిప్పు అంటుకుంది. ఇద్దరూ భోజనం ముగించి భుక్తాయాసంతో నడుములు వాల్చారు. అప్పుడు వాళ్లకు పాక తగలబడుతూ ఉండటం కనపడింది. పాక తగలబడుతూ ఉన్నదే అన్నాడు ఒకడు. మంటలింకా దూరంగానే ఉన్నాయిలే, మన దాకా రాని అన్నాడు రెండోవాడు. ఈ లోపల రాజుగారి మనుషులు ఆర్పనే ఆర్పేస్తారులే అన్నాడు మొదటివాడు. ఇద్దరూ కదలనే లేదు. రాజుగారికి పరమానందమైంది. భటులను పంపి వాళ్ళిద్దరినీ బయటికి మోయించి తెచ్చి వాళ్లను తన ఆస్థాన సోమరులుగా నియమించుకున్నాడు. ఇలా ఆస్థాన సోమరులు అనే ఈ కథ సమాప్తమైంది. అనుకోని పెళ్లి. ఈ కథను రాసిన వారు బళ్ళారి రుద్రమూర్తి. ఇక కథలోకి వెళ్దాం. భార్గవుడు అనే ఒక జ్యోతిష్యుడికి లేకలేక ఒక కుమారుడు కలిగాడు. భార్గవుడు తన కొడుకు జాతకం చూసి అతనికి 25 ఏళ్ల ఆయుష్షు మాత్రమే ఉన్నదని అనుకున్నాడు. అది చూసి భార్గవుడు చాలా విచారం పొందాడు. ఆయన తన కొడుక్కు చిరాయు అని పేరు పెట్టుకొని ఆ పిల్లవాణ్ణి జాతకాన్ని అతి శ్రద్ధగా పరిశీలించసాగాడు. ప్రాణాపాయమున్న కాలంలోనే పిల్లవాడికి పెళ్లి జరిగే యోగం కూడా ఉన్నట్టుగా భార్గవుడికి తోచింది. ఒకవేళ పెళ్లి జరిగితే పిల్ల యొక్క గ్రహబలాన్ని బట్టి చిరాయువుకు ఆయువు వృద్ధి కావచ్చునని అనుకున్నాడు అతను. చిరాయువు పెరిగి పెద్దవాడయ్యాడు. అతను మంచి అందగాడు, ప్రజ్ఞావంతుడిగా తయారయ్యాడు. భార్గవుడు అతనికి పెళ్లి ప్రయత్నాలు చేయటానికి ప్రారంభించాడు. కాని కపటం లేనివాడు కావటం చేత ఆయన అందరితోనూ నా కొడుక్కు ఆయుర్దాయం 25 ఏళ్లు ఉన్నది, కాని పెళ్లి అయ్యే యోగం కూడా ఉండటం చేత భార్య తాలూకు గ్రహబలం వల్ల ఉపకారం కలగవచ్చు అని చెబుతూ వచ్చాడు. ఆ మాట విని చిరాయువుకు ఎవరూ పిల్లనిచ్చారు కారు. తన జాతకం సంగతి చిరాయువుకు కూడా తెలిసింది. అతను తండ్రితో, నాకు ఆయుష్షు స్వల్పమైతే పెళ్లి కూడా దేనికి, నాకు మిగిలిన కొద్ది సంవత్సరాలు కాశీ విశ్వేశ్వరుడి సన్నిధిలో గడిపేస్తాను అని చెప్పి కాశీకి ప్రయాణమయ్యాడు. వెళ్ళేటప్పుడు అతను తన తండ్రితో 25వ ఏట నేను చావనట్లయితే 26వ ఏట ఇంటికి తిరిగి వస్తాను అని చెప్పాడు. చిరాయువు కాశీకి వెళుతూ ఉండగా దారిలో ఒకనాటి సాయంకాలం అరణ్య ప్రాంతంలో ఒక ప్రయాణికుల శిబిరం తగిలింది. ఎవరో రాజుగారు సమీపంలో ఉన్న దేశపు రాజకూతుర్ని తన కొడుక్కు చేసుకోటానికి తరలి వెళ్తున్నాడు. చిరాయువు రాజసేవకులను, ఈ రాత్రికి నన్ను మీ వెంట ఉండనిస్తారా అని అడిగాడు. వాళ్ళు అతన్ని తమ రాజు దగ్గరికి తీసుకుపోయి అతని కోరిక ఆయనకు తెలిపారు. ఆ రాజు చిరాయువును యగాదిగా చూసి ఒక నిర్ణయానికి వచ్చాడు. పెళ్లి కానున్న రాజకుమారుడికి మూర్ఛల రోగం ఉన్నది. ఈ చిరాయువు ఇంచుమించు పెళ్లి కొడుకు ప్రమాణంలోనే ఉన్నాడు. పెళ్లి పీటల మీద తన కొడుక్కు మూర్ఛ వస్తే ఏం చేయటమా అనే విచారం రాజును బాధిస్తుంది. చిరాయువును పెళ్లి కొడుకును చేసి 3 ముళ్ళు పడగానే అతని దారిన అతన్ని పంపిస్తే తనకు ఏ చిక్కు ఉండదని ఇప్పుడు ఆ రాజుకు ఒక ఊహ తట్టింది. అందుచేత ఆయన చిరాయువుతో మారు మాట్లాడకుండా నేను చెప్పినదంతా చేసి నేను వెళ్ళమన్నదాకా నా వెంట ఉంటే నీకీ రాత్రికి మా శిబిరంలో అన్ని సదుపాయాలు చేయటమే కాక 1000 వరహాలు బహుమానం కూడా ఇచ్చి సత్కరిస్తాను అని అన్నాడు. బహుమానం మీద ఆశ లేకపోయినా తన అక్కర తీరుతుంది కదా అని చిరాయువు రాజు చెప్పిన దానికి ఒప్పుకున్నాడు. ఆ రాత్రి అతనికి అన్నీ చక్కగా అమరాయి. మర్నాడల్లా ప్రయాణం చేసి రాజుగారు చీకటి పడే వేళకు పెళ్లి కూతురు ఉండే నగరం చేరాడు. వారికి బ్రహ్మాండంగా విడిది ఏర్పాటయింది. ముహూర్తం రాత్రి 3 జాములకు ఏర్పాటైంది. రాజసేవకులు అర్ధరాత్రి వేళ చిరాయువును లేపి తలంటి పోసి దివ్యమైన బట్టలు కట్టబెట్టి ఆభరణాలు తగిలించి పెళ్లి కొడుకును చేశారు. ముహూర్తం వేళకు అతన్ని పెళ్లిపీటల మీదకు తీసుకుపోయారు. పురోహితుడు మంత్రాలు చదువుతూ హోమం చేస్తూ ఉండగా చిరాయువు తన పక్కనే కూర్చొని ఉన్న రాజకుమార్తెతో రహస్యంగా అగ్ని సాక్షిగా పెద్దల సమక్షంలో జరిగే పెళ్లి నాటకం అవుతుందా అని అన్నాడు. పెళ్లి కూతురైన రాజకుమార్తె ఆ మాటలు స్పష్టంగానే విన్నది. కాని తన భర్త అయిన వాడు
ఎందుకు అలా అనవలసి వచ్చిందో అర్థం కాక ఆశ్చర్యపడింది. ముహూర్తం అయిపోయేసరికి తెల్లవారబోతుంది. పెళ్ళికొడుకు తండ్రి అయిన రాజు సపరివారంగా తమ విడిదికి తిరిగి వచ్చి చిరాయువుకు పెట్టిన బట్టలు, నగలు తీసేయించి అతని బట్టలు అతనికిచ్చి 1000 వరహాల సంచి అతనికి బహుకరిస్తూ, వెంటనే నువ్వు నీ దారిన బయలుదేరు, తిరిగి ఈ ప్రాంతాల కనిపిస్తే నా భటులు నిన్ను ప్రాణాలతో వదలరు అని హెచ్చరించాడు. చిరాయువుకు కూడా వెళ్ళిపోవాలని ఉన్నది. అతను అప్పుడే బయలుదేరి వెళ్ళిపోయాడు. మర్నాడు పెళ్లి కూతురు విందులో తన సరసన కూర్చున్న భర్తను చూసి అతనిలో ఏదో మార్పు కలిగినట్టుగా శంకించింది. క్షణక్షణానికి ఈ అనుమానం పెరగసాగింది. అయినా తన అనుమానం రహితం చేసుకుందామని ఆమె అతనితో, పెళ్లిపీటల మీద మీరు నాతో ఏమిటో అన్నారు, ఆ రొదలో సరిగ్గా వినిపించలేదు, ఏమిటది, ఇప్పుడు మళ్ళీ చెప్పండి అని అన్నది. మూర్ఛలవాడు బిత్తరపోయి, నేను నీతో ఏమీ అనలేదే అని అన్నాడు. అతని గొంతు కూడా చిరాయువు గొంతులాగా లేదు. రాజకుమార్తె చివాలున లేచి నిలబడి గట్టిగా అందరూ వినేటట్టుగా, మోసం జరిగింది, నేను రాత్రి పెళ్లాడింది ఇతన్ని కాదు అని అన్నది. విందు వినోదం కాస్త పెద్ద కలవరం కింద మారింది. రాజకుమార్తెను ఆమె తండ్రి చాటుగా తీసుకుపోయి మందలించాడు. కాని ఆమె తన తండ్రికి చిరాయువు అన్న మాటలు చెప్పి, అగ్ని సాక్షిగా పెద్దల ఎదుట జరిగే పెళ్లి నాటకమవుతుందా అని నాకు తాళి కట్టినవాడు ఎందుకు అడగవలసి వచ్చిందో నాకప్పుడు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఈ ప్రశ్నకు నా సమాధానం ఏమిటంటే, ఈ పెళ్లి నాటకం కావటానికి వీల్లేదు. ఈ రాజకుమారుడికి నేను భార్యను కాను. చేతనైతే నా భర్తను తీసుకురండి, ఇతనితో నేను మటుకు కాపురం చెయ్యను అని అన్నది. తరువాత అనేక విషయాలు బయటపడ్డాయి. పెళ్లి కొడుకు వైపు వారికి లంచం పెడితే అన్ని విషయాలు వాళ్లే చెప్పారు. అసలు పెళ్లి కొడుక్కు మూర్ఛల రోగం. దారిలో కనిపించిన కాశీయాత్రికుడి చేత రాజకుమార్తెకు పుస్తె కట్టించారు. పెళ్లివారు అవమానం పొంది తమ దేశానికి తిరిగి వెళ్లారు. పెళ్లి కూతురు తండ్రి అయిన రాజు తన నగరంలోని సత్రంలో పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో ఏం చెప్పాడో తెలిసిన వారికి బహుమానం ఇవ్వబడుతుంది అని అందరికీ కనిపించేలాగా రాయించాడు. చిరాయువు రాజకుమార్తెతో అన్న మాటలు రాజకుమార్తెకు ఆమె తండ్రికి తప్ప మరెవరికీ తెలియవు. ఆ మాటలు విన్న చిరాయువు తన నాటకపు పెళ్లి మాటే మరచిపోయి కాశీ చేరి విశ్వేశ్వరుడి సన్నిధిలో ధ్యానం చేస్తూ ఉండిపోయాడు. అతనికి 25వ ఏడు వచ్చింది. వెళ్ళిపోయింది కూడా. కానీ అతనికి ఎలాంటి ప్రాణప్రమాదమూ జరగలేదు. సాధ్యమైనంత త్వరగా ఇంటికి తిరిగి పోకపోతే తన తల్లిదండ్రులు తనకు తద్దినాలు పెట్టేస్తారని అతను ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. దారిలో అతనికి తన మాయా పెళ్లి జరిగిన నగరం తగిలింది. తాను తాళి కట్టిన రాజకుమార్తె మరొకడి భార్య అయి ఈ పాటికి పిల్లల తల్లి కూడా అయి ఉంటుందని అనుకుంటూ ఆమె సమాచారం తెలుసుకోవాలనే కుతూహలంతో నగరంలోకి ప్రవేశించి సత్రంలో దిగాడు. అక్కడ అతనికి రాజుగారి శాసనం కనిపించింది. సత్రంలో వాళ్లను అడిగితే రాజకుమార్తె ఇంకా తండ్రి వద్దనే ఉన్నదని, ఏ కారణం చేతనో ఆమె తాను పెళ్లాడిన వాడితో కాపురానికి వెళ్ళలేదని, ఆ పెళ్లి తరువాతనే రాజుగారు సత్రంలో ఈ శాసనం పెట్టించాడని అందరికీ తెలిసింది. చిరాయువు తిన్నగా రాజభవనానికి వెళ్ళి, రాజుగారి నుంచి బహుమానం పుచ్చుకుందామని వచ్చాను. పెళ్లి పీటల మీద వరుడు వధువుతో ఏమన్నాడో నాకు తెలుసును అని అన్నాడు. ఈ మాట అతను అనగానే రాజభవనమంతా ఒక్కసారిగా మేలుకున్నట్లయింది. రాజాగారు ఆయన కూతురు చిరాయువును లోపలికి పిలిపించి, వరుడు వధువుతో ఏమన్నాడు అని అడిగాడు. అగ్ని సాక్షిగా పెద్దల ఎదుట జరిగే పెళ్లి నాటకం అవుతుందా అని వరుడు వధువును అడిగాడు. ఈ మాట చెప్పినందుకు నాకేం బహుమానమిస్తారు అన్నాడు చిరాయువు రాజకుమార్తెను చూసి చిరునవ్వు నవ్వుతూ. అతనే తన కుమార్తె మెడలో తాళి కట్టినవాడని రాజుకు తోచింది. రాజకుమార్తె ముఖం చూస్తే అది రూఢి అయింది. ఏం బహుమానం ఇవ్వమంటావు? రాజకుమార్తెనిస్తాను అన్నాడు రాజు. మహాప్రసాదం అన్నాడు చిరాయువు. రాజు చిరాయువుకు తన కుమార్తెనిచ్చి తిరిగి పెళ్లి చేశాడు. ఆ పెళ్లికి చిరాయువు తల్లిదండ్రులు వచ్చేశారు.
పెళ్లి వైభవంగా జరిగింది. చిరాయువు తన తల్లిదండ్రులతో మామగారి నగరంలోనే ఉండిపోయాడు. ఇలా అనుకోని పెళ్లి అనే ఈ కథ సమాప్తమైంది. గంధర్వుడి శాపాలు. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అర్ధరాత్రి వేళ ఈ శ్మశానంలో ఎన్నో కష్టాల కోర్చుతూ కూడా పట్టు వదలని నీ ధైర్య సాహసాలు మెచ్చదగినవే. పట్టుదలతో సాధించరాని కార్యం లేదనే మాట నిజం. కాని ఆ సాధించినది స్వప్రయోజనానికి కాని పరుల మేలుకు కాని ఉపయోగించకపోవచ్చు. స్వతహాగా ఎన్నో అద్భుత శక్తులు మహిమలు గల గంధర్వుల వంటి వాళ్లే ఒక్కొక్కసారి భంగపాటుకి గురి అవుతూ ఉంటారు. ఇందుకు ఉదాహరణగా చిత్రవర్ణుడు అనే గంధర్వుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. చిత్రవర్ణుడు అనే గంధర్వుడు భూలోక సౌందర్యం గురించి కొందరు గంధర్వులు చెప్పుకుంటూ ఉండగా విని స్వయంగా చూడదలచి భూలోకానికి బయలుదేరాడు. ఆకాశయానం చేస్తూ భూలోకానికేసి వస్తున్న చిత్రవర్ణుడికి ఒకచోట అందమైన ఉద్యానవనం ఒకటి కనిపించింది. అతడు ఆ ఉద్యానవనంలోని ఒక పొదరింటి పక్కన దిగాడు. చిత్రవర్ణుడు ఉద్యానవన సౌందర్యం చూసి ముగ్ధుడైపోయి చుట్టూ కలియ చూస్తున్నంతలో ఒకచోట కొందరు యువతుల మధ్య ఒక అద్భుత సౌందర్యరాశి కంటపడింది. అంతటి సౌందర్యవతిని అతడు గంధర్వలోకంలో కూడా ఎప్పుడూ చూడలేదు. చిత్రవర్ణుడు ఆ యువతులకేసి నడిచాడు. అతన్ని చూస్తూనే వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అతడు వాళ్ళ మధ్య ఉన్న సౌందర్యవతికేసి చూస్తూ, సుందరి, నేను చిత్రవర్ణుడనే గంధర్వుణ్ణి. నీ వంటి సౌందర్య రాశిని మా గంధర్వలోకంలో కూడా నేను ఇంతకు ముందెన్నడూ చూడలేదు. ఎవరు నీవు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు అక్కడ ఉన్న యువతుల్లో ఒక ఆమె, ఈమె శరశ్చంద్రికా రాజ్యపు యువరాణి నలందాదేవి అని జవాబిచ్చింది. అలాగా, మీ యువరాణిని మా గంధర్వలోకానికి తీసుకుపోతాను అంటూ చిత్రవర్ణుడు యువరాణి చేయి పట్టుకున్నాడు. వెంటనే యువరాణి భీతితో పెద్దగా కేకవేసింది. తన భటుడు అక్కడికి పరుగున వచ్చి గంధర్వుడిపై కత్తి దూశాడు. అది చూసి చిత్రవర్ణుడు ఫక్కున నవ్వి, పాపం, నేనెవరో తెలియక కత్తి దూసి ఉంటావు అవునా అని అడిగాడు. నేను యువరాణి రక్షణకు నియమించబడ్డ భటుణ్ణి. హద్దుమీరి ఆమె చెయ్యి పట్టుకున్నా నీవెవరైనా తప్పక బంధించి తీరుతాను అన్నాడు భటుడు కోపంగా. ఆ జవాబుకు చిత్రవర్ణుడు ఉగ్రుడైపోయి, ఓరి నరాధమా, నేను అద్భుతమైన శక్తులు గల గంధర్వుణ్ణి. నా మీద కత్తి దూసిన నిన్ను శిక్షించక వదలను. నువ్వు చేతులు లేని అవిటివాడివవుదువుగాక అని శపించాడు. అయితే చిత్రవర్ణుడి శాపం భటుణ్ణి ఏమీ చేయలేకపోయింది. భటుడు పట్టరాని కోపంతో కత్తిని పైకెత్తి చిత్రవర్ణుడి కంఠం మీద కొట్టబోయాడు. కాని చిత్రవర్ణుడు యువరాణి చెయ్యి వదిలి మెరుపులాగా మాయమైపోయాడు. తన శాపం ఒక సామాన్య భటుణ్ణి ఏమీ చేయలేకపోవటం చిత్రవర్ణుడికి చాలా ఆశ్చర్యకారణమైంది. ఆ తరువాత చిత్రవర్ణుడు కొంత దూరం ప్రయాణించి చీకటి పడే వేళకు ఒక అరణ్యాన్ని చేరాడు. అతడు అక్కడ కొద్ది దూరం నడిచేసరికి ఒక కొండ గుహలో నుంచి వెలుగు రావటం కంటపడింది. ఆ వెలుగుకు కారణం ఏమిటా అని చిత్రవర్ణుడు గుహ ముందుకు పోగా గుహ మధ్య వేలాడకట్టి ఉన్న ఒక మణి కనిపించింది. అంత గొప్ప కాంతులను వెదజల్లే మణిని చిత్రవర్ణుడు ఇంతవరకు చూసి ఉండలేదు. ఆ మణిని తన లోకానికి తీసుకుపోయి గంధర్వరాజుకు కానుకగా ఇవ్వాలని అనుకుంటూ అతడు గుహలోపలికి పోబోయాడు. అయితే అంతలో వెనక నుంచి ఎవడురా వాడు అన్న భీకరమైన కంఠస్వరం వినిపించింది. చిత్రవర్ణుడు వెనుదిరిగి చూశాడు. అతడికి ఒక భీకరాకారుడైన రాక్షసుడు కనిపించాడు. వాడు చిత్రవర్ణుడికేసి గుడ్లురుముతూ, ఏం పని మీద నా గుహలోకి వెళ్ళబోయావు అని అడిగాడు. చిత్రవర్ణుడు ఏమాత్రమూ తొట్రుపడకుండా, అద్భుతమైన అంత వెలుగునిచ్చేమని నాకు నచ్చింది, దాన్ని తీసుకునేటందుకు వెళ్ళబోయాను అని అన్నాడు. పరుల సొమ్ము దోచుకోవడానికి చూసే నీలాంటి గజదొంగను ప్రాణాలతో వదలను. నిన్నిప్పుడే పట్టి నమిలి మింగబోతున్నాను
అంటూ రాక్షసుడు చిత్రవర్ణుడికేసి 2 అడుగులు వేశాడు. చిత్రవర్ణుడు బిగ్గరగా నవ్వి, ఓరి రాక్షసాధమా, నేను అద్భుత శక్తులు గల గంధర్వుణ్ణి, నన్ను నీవేమీ చేయలేవు. నేను కావాలనుకుంటే నిన్ను శవప్రాణుణ్ణి చేయగలను. ప్రాణాలతో ఉండదలిస్తే తక్షణం ఆ మణిని నీ చేతులతో స్వయంగా తెచ్చి ఇచ్చి క్షమాపణ కోరుకో అని అన్నాడు. ఆ మాటలకు రాక్షసుడు పెద్దగా హుంకరించి, ఒరేయ్ డంబాలు పలకకు, ఇప్పుడే నిన్ను నా గుప్పెట పట్టి నీ ఎముకలు చూర్ణం చేస్తాను అంటూ చిత్రవర్ణుడి మీదికి వచ్చాడు. చిత్రవర్ణుడు రాక్షసుడికి అందకుండా చప్పున గాలిలోకి లేచి, ఒరేయ్ నువ్వు ప్రాణముండి కదలలేని బొమ్మగా మారిపో అని శపించాడు. కాని ఆ శాపం రాక్షసుణ్ణి ఏమీ చేయలేకపోయింది. దానితో చిత్రవర్ణుడు మరింతగా ఆశ్చర్యపోయి, బహుశా తన శాపం భూలోకవాసులకు ఎలాంటి హాని చేయదేమో అని అనుకున్నాడు. ఆ అరణ్యంలో మరికొంత దూరం పోయేసరికి చిత్రవర్ణుడికి ఒక ముసలివాడు దాహంతో అలమటిస్తూ కనిపించాడు. ఆ సమీపంలో ఎక్కడైనా నీరు దొరుకుతుందేమో అని చిత్రవర్ణుడు వెతికాడు. ఎక్కడా కూడా నీరు దొరకలేదు. ఆ సమయంలో చిత్రవర్ణుడికి ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న ముని కంటపడ్డాడు. చిత్రవర్ణుడు ఆయన దగ్గరకు పోయి చేతులు జోడించి నమస్కరించి, స్వామి, ఈ సమయంలో ఒక ముసలివాడు దాహంతో గొంతు ఎండి బాధపడుతూ ఉన్నాడు. తమ కమండలంలోని జలం కొద్దిగా ఇవ్వగలరా అని అడిగాడు. ముని కళ్ళు తెరుస్తూనే చిత్రవర్ణుడికేసి కోపంగా చూస్తూ, ఓరి దురహంకారి, తపోధ్యానంలో ఉన్న నన్ను పలకరించి తపోభంగం కలిగిస్తావా? నీకు తగిన శాస్తి ఇస్తాను అని కమండలంలోకి జలాన్ని దోసిట పోసుకున్నాడు. చిత్రవర్ణుడు వినయంగా, స్వామి ఆగ్రహించకండి, దప్పికతో ఉన్న ఒక ముసలివాడి కోసం మీకు ధ్యానభంగం చెయ్యవలసి వచ్చింది అని అన్నాడు. కారణం ఏదైనా కాని నీ తప్పుకి శిక్ష తప్పదు అని ముని కమండలంలోని జలాన్ని చిత్రవర్ణుడి మీదికి చల్లుతూ, నువ్వు మూగవాడివైపోదువుగాక అని అన్నాడు. ముని శాపం చిత్రవర్ణుడికి ఎలాంటి హాని కలిగించలేదు. చిత్రవర్ణుడు ముని అహంకారానికి కోపగించి కుడి చేతిని గాలిలో తిప్పుతూ, నువ్వు బండరాయివైపోదువుగాక అని శపించాడు. ఆ మరుక్షణం ముని బండరాయిగా మారిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మహాశక్తి సంపన్నులైన గంధర్వుల జాతికి చెందిన చిత్రవర్ణుడి శాపాలు ఒక సామాన్య భటుడి మీద, రాక్షసుడి మీద పనిచెయ్యలేదు. కాని తపస్సు చేసుకునే ఒక ముని అతడి శాపానికి గురి అయ్యాడు. ఆ భటుడు రాక్షసుడు ఏమైనా అద్భుత శక్తులు కలవాళ్ళ? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, చిత్రవర్ణుడు సహజంగా తనకున్న మహత్తరమైన శక్తులను అతిహీనంగా తన స్వార్థానికి ఉపయోగించదలచాడు. అతడు రాజకుమార్తెను చెరబట్టబోయేవాడే కాక తన విధి నిర్వహణలో ఆమె రక్షణకై వచ్చిన భటుణ్ణి శపించాడు. ఆ కారణం వల్లనే అతడి శాపం విఫలమైంది. అదేవిధంగా రాక్షసుడిదైన దివ్యమణిని తస్కరించబోయి దాని యజమానిని ఘోరంగా శపించాడు. ఇది అధర్మ కార్యం కనుక చిత్రవర్ణుడి శాపం రాక్షసుడికి ఎలాంటి హాని చేయలేకపోయింది. ఇకపోతే ముని విషయంలో గంధర్వుడి శాపం ఫలించటానికి కారణం అతడిలోని దయాగుణం, ముని యొక్క అహంకారం, అధర్మ ప్రవృత్తి. అంతేకాని భటుడికి, రాక్షసుడికి అద్భుత శక్తులుండటం కాదు అని అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇలా గంధర్వుడి శాపాలు అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. అలాగే చందమామ కథల్ని మీరు కూడా మాలాగే చదివి ఆనందించాలని అనుకుంటున్నారా? అయితే ఇప్పుడే వివై థాట్స్ అనే మన ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి. అందులో మీకు చందమామ కథలు పేజీల రూపంలో కనిపిస్తూ ఉంటాయి. వాటిని మీరు కూడా మాలాగే చదివి ఆనందించవచ్చు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.